హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ దుర్గా గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్కారం. మేడం మేడం జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు వెళ్ళారు. అక్కడ డీకే శివకుమార్ గారిని కలిశారు. ఆయనతో కాంగ్రెస్ పార్టీలో వైసీపీ విలీనం గురించి చర్చలు జరిగాయని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఈవెన్ షర్మిల గారిని కూడా కాంగ్రెస్ పార్టీ చీఫ్ నుంచి తొలగించాలని ఆయన ఒక ప్రతిపాదక పెట్టాడని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. మేడం ఈ వార్తలు నిజమే ఉంటుంది, మరి మీరేం చెప్తారు మేడం? చెల్లెలకి చెక్ పెట్టినన్నా అన్న అంటే జగన్మోహన్ రెడ్డికి ఉండే ఒక ఎవరి మీదైనా ఒక కసి, ఒక అయిష్టత ఉంటే ఏ రకంగా ఉంటుందో చూడండి. అవును, అంటే ఇంట్లోంచి పంపించేసిందే కాకుండా చెల్లెలు కష్టపడి ఓ పార్టీ పెట్టుకుంది. ఆ పార్టీ సరే ఏదో రీజన్స్ తోటి ఆవిడ కాంగ్రెస్ తో విలీనం అయ్యారు, ఒక పిసిసి అధ్యక్షురాలు అయ్యారు, అన్నగారిని ఓడించారు. అంటే ఈయనకి ఆ కసి అలాగే ఉందన్నమాట. చెల్లెలు నన్ను ఓడించింది, ఇద్దరు చెల్లెళ్ళు కలిసి నన్ను ఓడించారు, ఒక తల్లి ఇద్దరు చెల్లెళ్ళు నన్ను ఓడించారు అనుకున్నాడు. ఇప్పుడు తల్లిని అయితే రానిచ్చాడని విన్నాం మనం. ఆవిడ ఇప్పుడు అక్కడే తాడేపల్లిలోనే ఉన్నారని మనకైతే న్యూస్ ఉంది. సో ఇప్పుడు చెల్లెళ్ళని ఆయన డైరెక్ట్ గా ఎదుర్కోలేక ఈ రకంగా ఆయన రాజకీయ కుతంత్రాలు అంటాం మనం. సో ఆ రకంగా చేస్తున్నారు అన్నమాట. అంటే ఇప్పుడు తనకి చెక్ పెట్టాలి, ఏ రకంగా పిసిసి అధ్యక్షురాలుగా ఆవిడని తీసేయాలి. మీకు ఈ మధ్యకాలంలో గత 2 రోజులుగా కాంగ్రెస్ లో ఇంటర్నల్ గా కూడా ఈవిడ మీద చాలా నెగిటివ్ స్వరాలు వినిపిస్తున్నాయి మనకి. ఈవిడ పిసిసి అధ్యక్షురాలు ఏం చేసింది, ప్రతిపక్షానికే సపోర్ట్ చేసింది. ఆవిడ కాంగ్రెస్ ని బలోపేతం చేయలేకపోయింది. కాంగ్రెస్ ఓడిపోవటానికి షర్మిల పిసిసి అధ్యక్షురాలుగా ఉండడం కూడా ఒక కారణం అని చాలా స్వరాలు, విభిన్న స్వరాలు వస్తున్నాయి. సో అంటే ఆవిడకి పార్టీ లోపల పార్టీ బయట కూడా ఆవిడకి ఎదురు అన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఓటమిని అంగీకరించలేకపోతున్నారు. ఆయన నేచర్ అది, ఆయన ఏది తట్టుకోలేడు. అలాగనే ఆయన ధీరుడు కాదు, ఆయన ఒక భీరువులాగా ఆయన ఇలా వెనక నుంచి చేస్తాడు అన్నమాట. సో నిన్న ఆయన యలహంక వెళ్ళినప్పుడే అందరికీ ఒక డౌట్ వచ్చింది, ఈయన ఎందుకు వెళ్ళాడు సడన్ గా బెంగళూరు. ఆయనకి ఇక్కడ నెగిటివ్ ఎక్కడ, మనకి పులివెందుల్లో కూడా ఆయనకి ఫస్ట్ కార్యకర్తలు ఆయనకి ఇబ్బంది పెట్టారు ఆయన మీద, అంటే ఆయన ఇంటి మీద రాళ్లు వేసి అంతా. తర్వాత జగన్ మీద అంతా నెగిటివ్ వచ్చింది. నేను యలహంక వెళ్ళాక కూడా, ఆయన బెంగళూరు దిగాక కూడా అక్కడ ప్రజలు జగన్మోహన్ రెడ్డి సీఎం డౌన్ డౌన్ అని, తర్వాత ఏమో ఇది సైకో అని ఆయన అని, అంటే ఆయనకి నెగిటివ్ అనేది ఆయన చవి చూస్తున్నారు. సో ఇది పక్కన పెడితే ఆయన యలహంక ప్యాలెస్ కి ఎందుకు వెళ్ళారు ఆఫ్టర్ 10 years, ఒక దశాబ్ద కాలం అటుపక్క ఆయన కన్నెత్తి కూడా చూడలేదు. అయితే ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయండి. ఒకటి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి భవిష్యత్ ఏంటి, ఇప్పుడు ఒక్కొక్కళ్ళు చేజారిపోతున్నారు. ఇప్పుడు పార్టీలో ఎంతమంది ఎమ్మెల్యేలు మిగులుతారో తెలియదు. రెండోది, ఆయనకి సపోర్ట్గా ఉన్న వాళ్ళే ఇప్పుడు ఆయన మీద కొంచెం నెగిటివ్ మాట్లాడటం మొదలు పెడుతున్నారు. అంటే ఒక ధైర్యం వస్తుంది వాళ్ళకి, గొంతులు పెంచుతున్నారు అనమాట. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు వీళ్ళందరూ చేజారిపోతే ఇంకా పార్టీ లేనట్టే కదా. ఇప్పుడు బీఆర్ఎస్ ఏమైతుంది తెలంగాణలో, ఈరోజు ఏమీ లేకుండా అయిపోతుంది. మనం ముందే చెప్పాం బీఆర్ఎస్ ఉండదు అని. సో అదే పరిస్థితి ఈరోజు ఇక్కడ వైసీపీకి వస్తుందా? అందుకని ఈయన కొంచెం ముందు ఆలోచన చేసి, సరే మనం కాంగ్రెస్తో మాట్లాడదామని ఆయన యలహంకకి వెళ్ళారా. ఇప్పుడు ఆయన తాడేపల్లి ప్యాలెస్లోనూ ఉండలేడు ఆయన, అలాగని హైదరాబాద్ లోటస్ పాండ్లోనూ ఉండలేరు పూర్తిగా. ఎందుకంటే ఇప్పుడు సిబిఐది ఈడీది కేసుల సంగతి ఇంకా తేలలేదు. అది వారం వాళ్ళు శుక్రవారం నాంపల్లి కోర్టు అన్నారు. మరి వాళ్ళు వెనకంజ వేశారా లేదు, ఏమైనా వెనకాల ఏమైనా తెర వెనక జరుగుతున్నాయా మనకు తెలియదండి. అంటే వాటి మీద ఏమైనా ఈయన వెళ్ళి మోదీని ఏమైనా బతిమాలుకున్నారా అమిత్ షాని, మనకేమి ఇంకా విషయం తెలియదు. సో ఈ కేసులు ఈ పక్కన ఉండగా ఆయన ఇప్పుడు లోటస్ పాండ్ లో ఉండలేరా? సరే, ఇంకా పులివెందులు ఎటు ఉండలేడు ఆయన, అది డిసైడ్ అయిపోయింది. ప్రజల్లో ఒక అపనమ్మకం అనేది ఈయన మీద వచ్చేసింది. ఈయన పనికిరాడు ముఖ్యమంత్రిగా అని వాళ్ళు అనేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ యలహంకకి వెళ్ళాక ఇప్పుడు డీకే శివకుమార్ని కలవాలి. బికాజ్ ఆ రోజు షర్మిల గారు కూడా త్రూ డీకే శివకుమారే వెళ్ళారు. అంటే ఇక్కడ 2 విషయాలు. మరి ఆ రోజు షర్మిలని వీళ్ళందరూ అన్నారు కదా, రిలయన్స్ ద్వారా తండ్రిని చంపించిన పార్టీతో నువ్వు కలుస్తావా అని. మరి అలా కలుస్తావా అనుకున్నప్పుడు మీరు అదానికి మరి పెద్దపీట వేశారు కదా. అంబానీ కూడా మీ దగ్గరికి వచ్చారు కదా, ఎవరి దగ్గరికి, జగన్మోహన్ రెడ్డి దగ్గరికి. కాబట్టి రాజకీయాల్లో పాత పగలు పాత శత్రుత్వాలు ఉండవండి. అంటే తండ్రికి అలా జరిగినా కూడా వీళ్ళు రాజకీయంగా ఎదగడం కోసం అటు షర్మిల తలొగ్గింది, ఇప్పుడు ఈయన కూడా తలొగ్గుతారా అనేది ఒక ప్రశ్న. తర్వాత శివకుమార్ గారితో వీళ్ళు మాట్లాడితే ఏం మాట్లాడతాడు ఈయన? ఫస్ట్ ఈయన మాట్లాడబోయేది
అంటే భారతీరెడ్డిని మనం కనుక దృష్టిలో పెట్టుకుంటే భారతీరెడ్డి షర్మిలను ఏ రకంగానే ఎంటర్టైన్ చేయదు ఆవిడ. కాబట్టి మీరు ముందు షర్మిలని తీసేయమని చెప్పమని ఆవిడైనా చెప్పొచ్చు, లేదు ఈయనకే సొంతంగా తోచి ఉండొచ్చు, మనకు తెలియదు. కాబట్టి షర్మిలను తీసేయమని అయితే నెంబర్ 1 అడుగుతారు. అడిగాక విలీనం విషయంలో కండిషన్స్ పెడతాడు ఆయన, అంటే కేసుల మాఫీ గురించి. కానీ కేసుల మాఫీకి కేంద్రం ఏం చేస్తుంది? ఇప్పుడు కేంద్రంలో అయితే ఒక తెలంగాణలోనే వాళ్ళకి ఇక్కడ ఉంది, అవకాశం ఉంది. అంటే ఒకసారి ఈయన కాంగ్రెస్ లో చేరితే రేవంత్ రెడ్డి ఈల్డ్ అవుతాడా? అంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద డికే శివకుమార్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందా? లేదు డికే శివకుమార్ ద్వారా సోనియా గాంధీ కావచ్చు, లేదు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళ ద్వారా రేవంత్ రెడ్డికి చెప్పిస్తారా? అంటే ఎంత చూడండి, ఒక రాజకీయ ఒక వ్యూహం వేస్తే ఈయన వ్యూహాలు ఏ రకంగా ఉండొచ్చు అని మనం ఆలోచిస్తున్నాం. అంటే ఇక్కడ తెలంగాణలో కోర్టు, ఆయన నాంపల్లి కోర్టుకి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ జడ్జెస్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారా? అంటే ఒక దూరాలోచన, అంటే తన కేసుల కోసం. ఇక్కడ పార్టీ ఉంటుందా ఉండదా పక్కన పెట్టండి, ముందు తన సర్వైవల్ ముఖ్యం ఆయనకి. ఆ సర్వైవల్ కోసం ఇంత ఆలోచించి ఉండొచ్చు మనం అనుకోవటం, మనకు తెలీదు. అంటే ఒక ఎత్తు వేస్తే చదరంగం ఎత్తుల్లాగానే ఇవన్నీ కూడా రాజకీయపు ఎత్తులు. సో ఈయన ఇన్ని ఆలోచించి ఉండొచ్చు. అంటే మనం అనుకుంటున్నాం ఈయన ఏదో ఫీల్ అయిపోతున్నాడు, ఈయన గమ్మున కూర్చున్నాడు, తాడేపల్లిలోంచి బయటికి రాలేదు. కాదు, ఆయనకి మిగతా వాళ్ళు అనవసరం అండి. ఇప్పుడు తను ఎదగడానికి ఒక్కొక్కరిని ఆయన సోపానం చేసుకుని ఒక సజ్జలు అయిపోయారు, సజ్జల కొడుకు అయిపోయారు. అంటే తన అవసరం వరకే వాళ్ళు. ఇప్పుడు తన ప్యాలెస్లు కట్టుకున్నారు. కాకపోతే అది ఆయనకి అది వికటించింది అనుకోండి, అది వేరే విషయం. నేను నెగ్గుతాను అనుకున్నాడు, ఆయన భ్రమల్లో ఉన్నాడు. కాకపోతే ఈ భ్రమల్లోంచి కూడా ఆయన నేను ఎట్లా బయటపడాలి నా కేసుల్లోంచి అనేది తీవ్రంగా ఆలోచించి ఉండొచ్చు. ఆ ఆలోచనలోంచి ఆయన ఓకే శివకుమార్ని కలుద్దాం, అయితే యలహంకకి ఎందుకు వెళ్తాడు? ఆయన బెంగళూరు ఇప్పుడు వెళ్లాల్సిన పనే ఉంది. పూర్వం అంటే సత్సాయి గారు ఉండేవారు, ఇప్పుడు ఆయన కూడా లేరు. అంటే మనం అనుకోవటానికి ఒక ఆధ్యాత్మికంగా పోనీ ఒక గురువు దగ్గరికి వెళ్ళారు అనుకోవటానికి కూడా లేదు. గురువులు బోల్డ్ మంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, తెలంగాణలో ఉన్నారు ఆయనకి. కాబట్టి ఈయన ఒక రాజకీయపు ఎత్తుగడతోటే అక్కడికి వెళ్ళారని అనుకోవాలి. ఒకటి షర్మిలాకి చెక్ పెట్టడం అండి. షర్మిలాకి చెక్ పెట్టడం వల్ల షర్మిల ఇంకా రాజకీయంగా పతనం అయినట్టే ఆవిడ. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంకా ఆవిడకి భవిష్యత్తు లేదు. ఒక్కసారి కాంగ్రెస్ కాదు అంది అంటే ఆవిడ ఇంకెక్కడికి వెళ్ళలేరు. తెలుగుదేశం వాళ్ళు తీసుకోరు, అంటే ఈవిడ వెళ్ళరు. 2 రకాలు, ఈవిడ వెళ్ళలేరు, వాళ్ళు తీసుకోరు. ఇంకా బీఆర్ఎస్ తో సంబంధం లేదు. కాబట్టి ఆవిడ రాజకీయ భవిష్యత్తుకి సమాధి కట్టినట్టు అయిపోతుంది. అంటే ఆయన కసి తీర్చుకున్నట్టు అవుతుంది. ఏ చెల్లెలైతే తను ఓడిచ్చిందో ఆ చెల్లెలకి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయటంలో ఆయన సక్సెస్ అయినట్టు అవుతుంది. సో అక్కడ భారతీరెడ్డి గారు కూడా ఆవిడ సంతోషిస్తారు. సో ఇక్కడ ఒక దెబ్బకి 2 పిట్టలు అన్నమాట. సో ఆ రకంగా అవుతుంది. ఇక్కడ ఈయన కేసులు మాఫీ చేసుకోవటానికి ఏం చేస్తారు? వసుదేవుడు అంతటి వాడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడు. కాబట్టి రాజకీయాల్లో ఏది కూడా తప్పు లేదు. ఎంత ఎత్తుకైనా వెళ్తారు, ఎంత కిందకైనా దిగజారుతారు. కాబట్టి ఈయన ఆలోచించుకుని ఈయన ఎత్తులు వేస్తున్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి ఏం పోయిందండి, వస్తానంటే చేర్చుకుంటారు. ఇవన్నీ కూడా టెంపరీ ఫేజ్లే, ఏది పెర్మనెంట్ గా ఉండదు. ఇప్పుడు ఏ పార్టీ తీసుకున్నా కూడా ఎవరికి ఉండే లోపాలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరికి ఉండే మంచి వాళ్ళకు ఉంది. కాబట్టి ఇప్పుడు ఈయన కాంగ్రెస్ లో చేరటం మంచిగా చేయడానికి విశ్లేషణ అనవసరం అండి. ఈ రోజు రాజకీయాల్లో నీతి నిజాయితీలు మంచి చెడులు అనేవి మనకి మృగ్యం అంతే. ఓకే, కానీ మేడం ఎన్డీఏ కూటమితో మొన్నటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్నేహభావంతోనే ఉన్నారు. మరి ఇప్పుడు ఆ స్నేహాన్ని వదులుకొని ఇండియా కూటమిలోకి చేరుతారు అన్న దానిపైన ఏ విధంగా చూడొచ్చు అంటారు? మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ చూసుకుంటే అసలు ఎటువంటి ఓటింగ్ లేదు. ఈయనకే 40% దగ్గర వచ్చింది కదా. మరి ఓటింగ్ కోసం అంటే లేని ఓటింగ్ దగ్గరికి ఎలా వెళ్తారంటారు? దాన్ని ఏ విధంగా చూడొచ్చు అసలు? ఇప్పుడు బీజేపీ పరిస్థితి ఇవాళ చూసారంటే మీరు, ఇప్పుడు బిజు పట్నాయక్ ఏం చెప్పారండి ఇవాళ రాజ్యసభలో మేము ప్రజల పక్షాన ఉంటామని ఇవాళ ఆయన అనౌన్స్ చేశారు. అవును. కాబట్టి ఒకవేళ బిజు పట్నాయక్ బయటకు వచ్చేస్తే కాంగ్రెస్ ఆప్షన్ పెట్టుకుని ఇగో నాకు కాంగ్రెస్ ఆప్షన్ ఉంది, మీరు నా కేసుల సంగతి చూడకపోతే నేను రాజ్యసభలో మీకు వ్యతిరేకంగా వెళ్తాను అని ఇక్కడ బీజేపీని బెదిరించడానికి కూడా ఉంటుంది. అంటే ఎన్ని రకాలుగా ఒక మనిషి ఊహ వెళ్తుందో మీకు చెప్తున్నా. అంటే ఇక్కడ వీళ్ళు ఒకవేళ పక్కన పెట్టిన తెలుగుదేశం కోసం కానీ, కూటమి కోసం కానీ, జనసేన కోసం కానీ
ఓకే నేను మీకు రాజ్యసభలో నేను మీకు సపోర్ట్ చేయను అని ఇక్కడ బెదిరించడం కోసం ఇక్కడ డికే శివకుమార్ని కలిసి కూడా ఉండొచ్చు. అంటే ఆ రకంగా కూడా ఉండొచ్చు. ఏది ఎలా మారుతుందో, ఏ క్షణంలో ఏం జరుగుతుందో రాజకీయాల్లో మనం చెప్పలేమండి. క్షణవిత్తం క్షణచిత్తం అంటారు, అట్లాగా ఇవి క్షణక్షణం మారే అంశాలు ఇవి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా ఆయన సెంట్రిక్ గా ఏముంటాడంటే ఆయన కేసులు అంతే. కేసుల్లోంచి ఎలా బయటపడాలి, అవినీతి ఇంకా చాలా, ఇప్పుడు చాలా కేసులు వస్తాయి ఇంక మీదట. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆయన గత 5 ఏళ్లలో చేసినవి తీసుకుంటే ఆయన జీవితకాలం సరిపోదు ఆయనకి ఆ కేసుల్లోంచి బయటపడటానికి. కాబట్టి ఇవన్నీ ఆలోచించుకుని ఆయన ఎత్తుగడ వేశారండి. ఈరోజు శివకుమార్ని కలవడం ద్వారా బీజేపీకి ఒక సంకేతాన్ని ఆయన పంపిస్తున్నారు. అది మనం గుర్తించాలి. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం.